మమ్మీ మెల్లగానమ్మా మెల్లగా. కడుపులో ఏదో తంతున్నట్టుంది ఏమిటి? కొడుకైతే అలాగే తంతాడమ్మా. చిచ్చి, నా కొడుకైతే ఎందుకు తంతాడు? ఆ కూలివాడి కొడుకు కదా, అందుకే పొగరం. తిను. అమ్మగారు టెలిగ్రామ్. చదవమ్మా. ఏమిటో? ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. కొంచెం ఓర్చుకోమ్మా, స్టేషన్ వచ్చేస్తుంది. అమ్మ కదా. దొంగ పట్టుకోండి, పట్టుకోండి, దొంగ పారిపోతున్నాడు, పట్టుకోండి, దొంగ పట్టుకోండి, పట్టుకోండి, దొంగ పట్టుకోండి. టీసీ గారు, ఏం జరిగింది? ఎవరితో గురిసిపోయిందమ్మా, చైన్ లాగారు. అయ్యో, మా అమ్మాయి నొప్పులు పడుతుందండి, త్వరగా ట్రైన్ వెళ్ళి ఏర్పాటు చేయండి. పోలీసుపోయి ఆమె నొప్పులు పడుతుందమ్మా. ఆమె సంగతి మీరు చూడండి, ట్రైన్ సంగతి నేను చూస్తాను. అమ్మ, ఆ గొలుసు డబ్బులు ఏవేదేని ఇస్తాను, ముందు ట్రైన్ వెళ్ళని అమ్మా. ఊరుకోమ్మా, అది మామూలు గొలుసు కాదు, నా భర్త కట్టిన తాళి. అది దొరికే వరకు రైలు కథలు ఇవ్వను. అమ్మా, చేతులెత్తి నమస్కరిస్తాను. రైలు కదలకపోతే నేను బతకనమ్మా. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ నాకు వచ్చి గోదావరి ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నాకు వచ్చున్నది. నెంబర్ 7007 గోదావరి ఎక్స్ప్రెస్ ఫ్రమ్ విశాఖపట్నం టు సికింద్రాబాద్ is arriving on platform number 1. బాబు రాజు, బాబు అమ్మాయి నొప్పులు పడుతుంది. సైడ్ సైడ్ జరగాలి. సైడ్ జరగాలి బాబు. తప్పండి, సైడ్ సైడ్. అబ్బో, బంగారు కొండలా ఉన్నాడు. అమ్మా కనకదుర్గ, 12 బిడ్డను ప్రసాదించావమ్మా. అమ్మా రంజని, అచ్చం నీ పోలికే చూడమ్మా. రంజని, అందరి ముందు నీ బ్రతుకు అల్లరి పాలు కాకూడదమ్మా. అందుకే పుట్టగానే చెత్తకుండీలో విసిరేయమని డాడీ చెప్పారు. ఇప్పుడు నువ్వు నాకు బిడ్డవి మాత్రమే కాదమ్మా, ఒక బిడ్డకు తల్లివి. ఆ కూలివాడి కొడుకు మొహం చూస్తే నాకు ఎలర్జీ పుడుతుంది, ముట్టుకుంటే అసహ్యం వేస్తుంది. వీడిని నా పక్క నుంచి తీసే, లేకపోతే గొంతు పిసికి చంపేస్తా. అది కాదమ్మా. గృహలక్ష్మిగా రాయిని ఆడదగా మార్చిన శ్రీరాముడే మళ్ళీ పుట్టిన ఈ బండరాయిని మాత్రం మార్చలేదు. పేగు తెంచుకు పుట్టిన వాడిని పక్కలో ఉండని ఆడదాన్ని, పుస్తక కట్టిన వాడిని గౌరవించిన ఇల్లాలని తల్లైన పాపానికి మీరు క్షమిస్తారేమో గాని నేను క్షమించను. ఇది మీ నాన్న నీకిమ్మన్న ఆస్తి. ఈ బిడ్డ నా ఆస్తి. పొగుడుకు బదులు డబ్బుతో కాపురం చేయి, బిడ్డకు బదులు ప్రెస్టీజ్కి పాలిచ్చి పెంచుకో. బాబు రాజు, ఆగరా. వద్దు బామ్మ, కలిగిన దాన్ని కడుపును పుట్టిన వీడి కూలివాడి బిడ్డగానే పెరుగుతాయి. బాబు, పసిపిల్ల ఆవేశం లేదన్నదని అలిగి వెళ్ళబోకు. పసిపిల్ల, పసిబిడ్డను గొంతు పిసికి చంపాలనుకున్న ఈ పాషాను పసిపిల్ల కాదు, ప్రపంచంలో కల్లా వింత జంతువు, బిడ్డను కన్న ఏకైక గొడ్రాలు. మీ అహంకారపు కూతురు తల్లైతే ఆడతనం వస్తుందని ఆశపడ్డారు. ఈ కూలివాడిని వెతుక్కుంటూ వచ్చి ప్రాధేయపడ్డారు. పుట్టిన బిడ్డ మీద పాసం పెంచుకోలేని రాతి మనిషి నాకు అక్కర్లేదు. మమ్మీ, ఆ రోజు డాక్టర్ ముందు ఇదంతా కనకదుర్గమ్మ మహత్యం అన్నావు, ఇది నీ మహత్యం అన్నమాట. ఆ కూలివాడికి సపోర్ట్ చేసి. ఎవరే కూలి? అసలు నువ్వు
నువ్వు కూలిదానివి. అమ్మ గోలక్షమ్మ, నువ్వు ఆగు సరోజనమ్మ. ఇన్నాళ్ళు నిన్ను చెప్పొద్దని ఆపు చేశాను. ఈరోజు గతం చెప్పకపోతే దీని బ్రతికి భవిష్యత్తు ఉండదు. ఏమే మొగున్నొద్దన్నావు, కన్నవాణ్ణి విసిరేశావు. ఇంకా ఎవరి మీదే నీ ప్రేమ? డబ్బు మీద? నువ్వు డబ్బులో పుట్టాననుకుంటున్నావా? కోట్లు సంపాదించిన కోటేశ్వరం నీ తండ్రి అనుకుంటున్నావా? కాదు, నీ తండ్రి ఒక రైల్వే కూలి. నువ్వు పుట్టింది రోజు కూలి పని చేసుకునే ఒక పేదదాని కడుపునే. పురిటికి వెళ్తూ దారిలోనే నొప్పులు వస్తే పక్కనే ఉన్న ఆసుపత్రిలో చేరాను. నేను 3వ సారి కూడా కాన్పులోనే బిడ్డను పోగొట్టుకుని గొడ్రాలు బ్రతికైందని ఏడుస్తూ ఉంటే, బాధపడకమ్మా, వచ్చే ఏడు పండంటి బిడ్డనెత్తుకుంటాం. నాకు ఆ భాగ్యం లేదమ్మా. ఈ సంగతి తెలిస్తే ఆయన 2వ పెళ్లి చేసుకుంటారు. బ్రతికినంతకాలం అందరి శాపనార్థాలతో గొడ్రాలిగా బ్రతకాలి. ఇది మీకు పుట్టిన బిడ్డే అనుకోండి. ఇది నా ఒళ్ళో పెరిగితే కూలిదవుతుంది, మీ ఇంట్లో పెరిగితే కోటీశ్వరాలు అవుతుంది. అన్నిటినీ మించి మీరు మీ భర్త దృష్టిలో సంతానవతిగా, ఆయన నీడలో సౌభాగ్యవతిగా ఉంటారు. నువ్వు లిప్స్టిక్ కోసం రైలాపితే ఉన్న కాస్త కొన ఊపిరి పోగొట్టుకున్న పార్వతమ్మే నీ తల్లి. ఏ శవం ఉంటే ట్రైన్లో ప్రయాణం చేయనని నువ్వు మదమెక్కి మాట్లాడావు, ఆ పార్వతమ్మే నీ కన్న తల్లి. అదిగో అదే మీ యమ సమాధి. కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పే యోగం లేక కాటిలో చెబుతున్నానమ్మా, నన్ను క్షమించు. అమ్మా, అమ్మ తోడుగా అని ఒట్టి పెట్టడానికి నువ్వు లేవు. అందుకే నేను కన్నా నా బిడ్డ తోడుగా చెబుతున్నాను. నేను కోటీశ్వరాలి కాదమ్మా, తల్లిని చంపుకున్న ఒక హంతకురాల్ని. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. అమ్మా, వస్తున్నాను రా. తిన్నా బుజ్జి, ఇదిగో పాలు తెచ్చాను చూడు, తాగు బుజ్జి, తాగు. రంజిని, వాళ్ళలో తడిచావు, అమ్మా రంజిని, నువ్వు నీ బిడ్డ మీద మమకారం పెంచుకోవాలని నిజం చెప్పాను కానీ నీ మనసు నొప్పించాలని కాదమ్మా. ఇదేంది ఆడ కూతుర్లందరూ గట్ల పరేశాన్ అయి చూస్తాండ్రు. మీ బిడ్డ నా కాడికెట్లు వచ్చిండనా? నేనే ఎరంత పని ఉండి ఎత్తుకొచ్చినా. అవు మీ నాయన ఇచ్చిండని చెప్పి లాకర్కి గా కూల్ నాయన నీకు ఇచ్చిండంట కదా. ఆ సింగపూర్ లాకర్కి డబ్బు నగలు తీసుకుని మీరు మూసేసిన మీ ఫౌండరీ దగ్గరికి రావాలి. యాదుంచుకో, ఒక్కతివి రావాలి, జల్దీ రావాలి. ఇప్పటికే నీ బిడ్డ పాలేక గింజుకు తెస్తాండు. మీరు రండి.
రంగారావు డబ్బు కోసం మన బిడ్డను ఎత్తుకుపోయాడు. నా బిడ్డను కాపాడండి. తప్పు తెలుసుకున్న మీ భార్యకి మీరిచ్చే మొదటి వరం ఇదే అనుకుని నా బిడ్డ నాకు తెచ్చివ్వండి. నా బిడ్డ నాకు తెచ్చివ్వండి. అబ్బా, ఈ కుల్లాడి ఏడుపు భరించలేకపోతున్నాను. వీడి గొంతు తమ్మి, ఈడెవ్వడనుకున్నావు? అల్లావుద్దీన్ అద్భుత దీపం అన్నట్టు గీడిట్లనే ఏడవాలి. గిదిరీడమ్మ పూర సొమ్ముతో రావాలి. ఏందే పోరి, ఝాన్సీ రాణి లెక్క ఈ స్టైల్ గా సేతులు ఊపుకుంటూ వస్తున్నావు. గా పెట్టాడా గా లాకర్కి ఇయ్యడా? ఎవల్లాది? కూలీ నంబర్ 1. పుల్లోడు కూడా కొడుతున్నాడే. ఎక్కడున్నావురా? ఇక్కడ్రా. రకారావు రాని బకాడి, అది తీసుకొని నా బిడ్డనిస్తావా లేక త్రిశంక స్వర్గంలో ఉన్న నీ ఫాదర్ని స్వర్గానికి పంపిమంటావా? వద్దు, మీ బిడ్డని ఇచ్చేస్తున్నా. మా ఫాదర్ని వదిలేసా. నువ్వు అడగబోతే నిలువు.
అమ్మయ్య, గాడు నమ్ముకున్నందుకు పేడంతా పోయింది. రే బాబు, మీ అమ్మా నాన్న పెళ్లి చేసుకుంటున్నారు, కొట్టరా జయగంట.